నిన్న మా నిజామాబాద్లో గణపతి అయితే నిమజ్జనం చేశారు. అన్ని గణపతిలు నిమజ్జనం చేశారు. సో మా మరిది గారు అండ్ అలాగే మా సాయి ఇద్దరు వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేసి వచ్చారు. కాబట్టి మా సాయి ఇప్పుడు పాడుకున్నాడు. సో దానికోసం నేను ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో ఆర్మ్ ప్రాంక్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇది ప్రాంక్ కాకుండా ఫన్నీ వీడియో లెక్క తీసుకోండి. సో ఎవరు బ్యాడ్గా అనుకోకండి, జస్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ అవుతారు అనేసి చేస్తున్నాను ఈ వీడియో. అండ్ ఇప్పుడు తను నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి తను పడుకున్నాడు. సో తను పడుకున్నాడు కాబట్టి మనకి ఆలోచన వచ్చింది సాయి మీద అండ్ రాఖీ గడి మీద కూడా చేద్దాము. సో ఇది రాఖీ గడి కొరికేసింది బాగా. ఇది చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఉంది, కాకపోతే ఇప్పుడు అట్లా ఆలోచన వచ్చింది కాబట్టి వీడియో చేస్తున్నాను. దీనికి నేనే ప్లాస్టర్ అట్లా చుట్టేసుకుని చింటూ వీడియో తీస్తుండు, నేను వీడియోకి రెడీగా ఉన్నాను. సో ఆర్ఎన్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం ఈరోజు అన్న మీద. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారు అనేసి. బేసిక్గా తనకి నిద్రలో డిస్టర్బ్ చేస్తే మాత్రం చాలా కోపం వస్తుంది, తిక్కు వస్తుంది. సో మనం డిస్టర్బ్ చేద్దాం. సో ఓన్లీ మీరు ఎంటర్టైన్మెంట్ అవుతారు అనేసి. సో ఇప్పుడు వీడియో చూసేద్దాం. గాయస్. పక్కా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. చింటూ వీడియో తీస్తాడు, నేను తను పడుకున్నాను కాబట్టి మనం కెమెరా సెట్ చేసుకున్నాల్సిన అవసరం లేదు. ఫన్నీ వీడియో ఇది, మీరు ఎంటర్టైన్మెంట్ అవుతారని చేస్తున్నాను. సో ఇప్పుడు వెళ్ళిపోదాం గైస్. తను పడుకొని ఆల్రెడీ ఒక 40 minutes ఏమో అయింది. తను నిద్ర లేదు కాబట్టి నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. సో ఇప్పుడు వెళ్దాం. హలో గైస్, థ్యాంక్ యూ. పాలు మొక్కదా నిద్ర నిద్ర వస్తుంది. రాఖీ గడ్ రెడీగా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు రాఖీ అసలు ఇలా ఊదానా ఇలా అనేసి అడుగుతాను, నాకు పట్టుకొని తగులుంది. అయ్యప్ప తను అక్కడ పోయి పడుకున్నాడు. ఇప్పుడు రాఖీ గడ్ మీద చేద్దాం. ఇప్పుడు సాయి వంతు అయిపోయింది. సాయి చాలా భయపడ్డాడు, అంటే భయపడ్డాడో లేదో నాకు తెలియదు కానీ జస్ట్ ఇది ఫన్నీ కోసం చేశాను. మీరు ఎవరు ఏమనుకోకండి ప్లీజ్, దయచేసి. అంటే బ్యాడ్గా నిద్రలో ఉన్నప్పుడు అలా చేయొద్దని, జస్ట్ మీరు ఎంటర్టైన్మెంట్ అయ్యేదానికి మాత్రమే చేశాను. నేను రిపీట్ ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. సో బేసిక్గా అర్థమయ్యే వాళ్ళకి అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు వేరేదో కమెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. రాఖీ గడికి ఇదంటే చాలా భయం, అందుకే కొరికేసిండు మేము మూర్తం అనేసి. ఇప్పుడు రాఖీ గడి మీద మనం ప్రాంక్ చేద్దాం గాయ్స్. రాకమ్మా ఓమైనా మనకు. ఇప్పుడు చూడండి వాడు ఎలా దుంకుతాడు. వాడు వరికిపోతుంటాం ఫ్రెండ్స్. వాడికి చాలా భయం ఇదంటే. దక్కిద్దాం రక్కిద్దాం. కొరికేస్తావా ఇంకొకసారి? చూసారా ఫ్రెండ్స్ ఎంత భయపడతాడు మావుడు.
రాఖీ గడికి ఇది అంటే చాలా భయం మా అన్న అంటే. కమ్ రాఖీ కమ్ సిట్ 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 బెటర్ సిట్. సరే ఊదా సిట్ 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 గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇది వాడు పడుకుంటాడు ఇప్పుడు. సో వాడికి తెలుసు నేను ఊదుతాను, అందుకే పడుకోడు. దీన్ని ముక్కలు ముక్కలు చేసేసిండే. నేను ఎంతో కష్టపడి ప్లాస్టర్ వేసుకున్నాను. పడుకోబెట్టబడు ఊదమా నిజం ఊదా పక్కన పెట్టేస్తున్నా. వాడు గుజ్జుకొన్నా ఏదో నా మీద ఎక్కేదో అనుకుంటాడు, కానీ ఇప్పుడు అది ఉంది కాబట్టి వాడు నా మీదకి వస్తలేదు. పడుకోబెట్ట చూసారా, వాడి గమనం మొత్తం పీపీ మీదనే ఉన్నది. పడుకో. ఓ ఎంజాయ్ కోసం చేశాను. ఇప్పుడు మళ్ళీ రాఖీ గడి మీద చేద్దాం. వీడికి చాలా భయం ఇదంటే, ఎగిరెగిరి దుక్కుతాడు. వాడు చాలా భయపడతాడు ఫ్రెండ్స్, చాలా ఇక భయపెట్టింది మనం. చూసారు కదా ఫ్రెండ్స్, వాడు చాలా భయపడతాడు పాపం దీనికి. సో ఇది దాచిపెట్టేద్దాం ఇక, లేకుంటే వాడు కొరికేస్తాడు. సో ఇది జస్ట్ ఫనీ కోసం చేశాను, ఎందుకు రిపీట్ చెప్తున్నా అని అనకండి. సో మీరు అలా తీసుకుంటారు కాబట్టి సో నేను అలా చెప్పాను అనమాట, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను. ఈ వ్లాగ్ మీరు చూసారా, వాడు నాకు ఊదకు మమ్మీ వద్దు. సరే డోంట్ షౌట్ సిట్ రకి సిట్ డోంట్ షౌట్. ఊదా అన్నా కదా. సో అండ్ ఇంకొక రెండో ఛానల్లో డోంట్ షౌట్ రకి ఆగు, ఇది ఎత్తి పెడదాం. గుడ్ వెరీ గుడ్. సో మన సెకండ్ ఛానల్లో రాఖీ వీడియోస్ అయితే రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో పెట్టేసాను రాఖీ వీడియో అయితే. సో మీకు రాఖీ వీడియోస్ కావాలి అనుకుంటే సెకండ్ ఛానల్లో పెట్టాను. దాని నేమ్ వచ్చేసి సాయిశ్రీ ఫ్యామిలీ, ఒకసారి వెళ్ళేసి చూడండి. అండ్ రేపు కానీ ఎల్లుండి కానీ దాని రాఖీ గడి ఇది నెక్స్ట్ కొత్త బ్లాగ్ అయితే వస్తుంది. సో వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వీడియో మీరు ఎంజాయ్ చేసింటారని అనుకుంటున్నాను. మీరు ఎంజాయ్ చేసినట్టయితే